ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైం నేను శ్వేత. కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. జన్మదినం నాడు ఒక్కటే సంతకం పెట్టి 2 లక్షల రుణం ఎత్తేస్తా. ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న ఎవరైనా ఉంటే అర్జెంట్ గా బ్యాంకు గురుకుని ఉరికి 2 లక్షలు తెచ్చుకొని తమ్మి నేను కడతా, సోనియమ్మ మీద ఒట్టు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు. 2 లక్షల రుణం అన్నాడు, సోనియమ్మ మీద ఒట్టు అన్నాడు. తర్వాత డిసెంబర్ 9 నాడు సావు కబురు సల్లగా చెప్పిండు. ఇది అయ్యేటట్టు లేదు, నేను సెక్రటేరియట్కి వచ్చినా ఇడా లంకె బిందెలు ఉంటాయనుకున్నా, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలే ఉన్నాయి అని మాట్లాడిండు. నాకు తెలియక అడుగుతా, మీరు చేవెళ్ళలు బాగా హుషారు ముందే మీరు చెప్పాలి నాకు. లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడే? ఎవరు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు కప్పుకొని నెత్తి మీద తువాలు చుట్టుకొని ఎవడు తెలియని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడు లంక బిందెల కోసం? మరి ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడా సెక్రటేరియట్ పోయి ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేనే లేవు, అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి, యాడికెళ్ళి చేయాలి? సరే కొత్తగా వచ్చిండు కదా, ఏదో మాట్లాడుతుండు కదా, నిజంగానే కొంత టైం ఇస్తే చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే, కేసీఆర్ సారు ఇంకా మా సబితక్క కొత్తగా వచ్చిండు కదా, తొందరపడద్దు, మనం కూడా ఏదో అనుకొని వచ్చిండు, ఆయన ఆడ ఏం లేదంటుండు కదా, కొద్దిగా టైం ఇద్దాం, ఒక 6 నెలలు చూద్దాం అనే మాట మాట్లాడింది. మరి ఇదే రేవంత్ రెడ్డి డిసెంబర్లో ముఖ్యమంత్రి అయిండు. డిసెంబర్ 3వ వారంలోనో 2వ వారంలోనో బ్యాంకులతో ఒక మీటింగ్ పెట్టిండు. అసలు రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయాలనుకుంటే ఎన్ని పైసలు అవుతాయి అని బ్యాంకులను అడిగిండు. అడిగితే బ్యాంకులు ఏం చెప్పారు ఎరికేనా? నువ్వు 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, 2 లక్షల రుణాలు మాఫీ చేయాలంటే 49,000 కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారు, మరి 49,000 కోట్లు ఇంతజాం చేసుకో అని చెప్పారు. ఆయన గొంతుల పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. తెలివక ఏదేదో నరికితిమి, ఆయన తిరకపోతే ఎట్లా బయటపడాలి, వీళ్ళకెళ్ళి ఎట్లా బయటపడి మొత్తానికి తప్పించుకోవాలని చెప్పి ఇక ఆ రోజు నుంచే సాగు తెలివితేటలు చూపెట్టి మొదలుపెట్టిండు. బ్యాంకు వాళ్ళు 49,000 కోట్లు అన్నారు డిసెంబర్లో. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? జనవరిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు, ప్రెస్ మీటింగ్, పత్రికలను పిలుచుకున్నాడు. ఇక వాళ్ళ ముంగట మైక్ పట్టుకొని మళ్ళా లొల్లి పెట్టుకుంటూ మాట్లాడుతుండు. ఏం మాట్లాడిండు ఆ రోజు? ఏం మాట్లాడిండంటే, ఇగో నేను 1 సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే 40,000 కోట్లు ఉత్తగానే కట్టి పారేస్తా, అల్క కడతా అన్నాడు. అంటే 49,000 కోట్లకెళ్ళి 9,000 కోట్లు కటింగ్ పెట్టేసిండు. మొదలు 49 ఉండే, దాన్ని 9,000 కటింగ్ పెట్టి 40,000కి ఆయనతో కోసి పారేసిండు. ఇది జనవరి ముచ్చట. ఇక జనవరి కాగానే ఆయనతో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. ఇక పార్లమెంట్ ఎలక్షన్ లా ఎవరు నమ్మతలేరు. సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్తే చేయకపోతే జాడిచ్చి తంతరేమో, ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు పెట్టిండు. యాదగిరి గుట్టకు పోయిండు, ఇగో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. వికారాబాద్ వచ్చిండు, అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. వేములవాడ పోయిండు, రాజన్న మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. భద్రాచలం పోయిండు, సీతారామస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. ఆఖరికి మహబూబ్నగర్ పోయి కురుమిర్తి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా అని చెప్పిండు. దేవుళ్ళ కొంప పుచ్చుకున్నాడు. ఇప్పుడు అటు ఇటు పోయి 15 ఆగస్టు పోయింది, రుణమాఫీ కాలే. ఇప్పుడు దేవుళ్ళందరూ ఏడ దొరుకుతారా రేవంత్ రెడ్డి అని వాళ్ళు కూడా తెచ్చుతాను. ఏడున్నాడు ఈడని. గింత ద్రోహం అంటే మనుషులను మోసం చేసుడు కాదు, దేవుళ్ళను కూడా మోసం చేసిండు, దైవ ద్రోహం చేసిండు దుర్మార్గుడు. ఇంత కథ ఎట్లుంటదంటే, మొదలు 49,000 కోట్లు డిసెంబర్లో, జనవరికి వచ్చే వరకు 9,000 ఎగిరిపోయింది. 40,000 కోట్లు కడుపు కట్టుకుంటా అన్నాడు. ఇక కడుపు కట్టుకున్నాడో లేదో దాని కథ మళ్ళీ చెప్తా. ఆయన ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, దేవుళ్ల మీద ఒట్లు పెట్టిండు, కేసీఆర్ ని తిట్టిండు, 4 ఓట్లు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. జూలై నెల వచ్చింది. జూలైలో ఏం చేసిండు? కేబినెట్ మీటింగ్ పెట్టిండు, మంత్రుల మీటింగ్ పెట్టిండు. మంత్రుల మీటింగ్ లో చెప్పుకున్నాడట బాధ రేవంత్ రెడ్డి. ఏం చేయాలి, మనం అనుకోపోతే గెలుస్తామని ప్రజలు కూడా గట్లే అనుకున్నారు. ఎమ్మెల్యే వీక్కిండు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు. కానీ మనమేమో నోటికొచ్చినట్టు మాటలు ఇస్తుంది, మరి అక్కడనేమో మనకు శాతనైతే లేదు, ఎట్లా చేయాలి అని అడిగిండట. అందులో ఒక మంత్రి గారు చెప్పిండట, ఒక పని చేస్తారు, ఇక కటింగ్ పెడదాం, ఎట్లా తప్పది, లేకపోతే ఏదో ఒకటి చెప్పి కటింగ్ పెట్టాలి. నీ ఆధార్ కార్డు నెంబర్ చక్కగా లేదని కటింగ్ పెట్టాలి,
నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావని కటింగ్ పెట్టాలి, లేకపోతే రేషన్ కార్డు మీద ఒకరికే చేస్తా అని కటింగ్ పెట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ అనాలి, లేకపోతే ఇంకోటి పెట్టాలి, ఎట్లన్నా చేసి తప్పియాలని చెప్పి మరి మంత్రులు సలహా ఇచ్చిందట. అందుకే కేబినెట్లు ఏం చేసిండ్రు, 40,000 కోట్లు కాదు 31,000 కోట్లు ఇస్తామని చెప్పి మంత్రిమండలి తీర్మానం చేసింది. సరే అనుకుందాం, 31,000 కోట్లు ఇస్తాడేమో నిజమే అని చెప్పి మేము కూడా అనుకున్నాం. 31,000 కోట్లని జూలైలో 2వ వారంలో చెప్పిండు. జర లొలివేటకు రాయ మీ లొల్లి వెనకకెళ్ళి చెవుల జోరికెళ్ళక మీ లొల్లి నావు. 31,000 కోట్లని మంత్రిమండలి అయిపోయాక బయటకు వచ్చి శిల్క పలుకులు వలికిండు రేవంత్ రెడ్డి. మేము నిజమే అనుకున్నాం. నేను సబితక్క అసెంబ్లీ మీటింగ్ పెడితే జూలై ఆఖరి వారంలో బడ్జెట్ పెట్టిండు. బడ్జెట్ పెడితే మేము అందరం మర్యాదగా పోయినాం. పోతే 31,000 కోట్లు మొదలు 49కి వెళ్ళి 40 చేసి 9,000 కొట్టిండు, 40కి వెళ్ళి 31,000 అని చెప్పి ఇంకో 9,000 కొట్టిండు. ఆయనతో మంత్రిమండలికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకే ఇంకొక 5,000 కోట్లకు కొట్టిండు. 31,000 కోట్ల రుణమాఫీ అన్నాడు, బడ్జెట్లోనేమో 26,000 కోట్లే పెట్టిండు. మాకు అర్థం కాలే. అవును చెప్పింది 31, ఇలా పెట్టింది 26, ఇదేం లెక్కనయ్యా రేవంత్ రెడ్డి అంటే ఇక దబాయించిండు, లొల్లి పెట్టిండు. మేము గట్టిగా అడిగితే గట్టిగా మాట్లాడితే అప్పుల పాలైందన్న రాష్ట్రం యాడున్నాయి లెక్కలు చూస్తే మంచిగానే ఉంది కదా, ఏం రోగం వచ్చిందా నీకు అంటే చెప్పసాత కాలేదు. అందుకే ఏమంటాడు సబితక్క పాపం, ఆమె ఒక్క మాట అనలే, గట్టిగా అనలే, ఒక్క మాట గట్టిగా అన్నది. ఏమన్నది, ఇంట్లో ఉంటే దోమలు కుడుతున్నాయి, ఇంటి బయటకు వస్తే కుక్కలు కరుస్తున్నాయి, ఏం నడుపుతున్నారని ఆయన రాష్ట్రం అని చెప్పి మాత్రం తిట్టింది. ఇంట్లుంటే దోమలు కుడుతున్నాయి, డెంగీ జ్వరాలు చికెన్ గున్యాలు వస్తున్నాయి, ఇంటి బయటికి పోదామంటే కుక్కలు కరుస్తున్నాయి, ఏం నడుపుతున్నారని ఆయన ఒక మాట అన్నది. దాంతో పగబట్టి సబితక్క ఇట్లా అంటదా, గంట మాట్లాడి మొత్తం బట్టలు ఇప్పేసింది. హైదరాబాద్ లో నెల రోజుల్లో 30 మర్డర్లైనాయి అన్నది. అసలు నీకు నడపచాత అయితే లేదన్నది. నేను మాజీ హోంమంత్రిగా చెప్తున్నా, నీకు అసలు నడప వస్తలేదు, శాంతి భద్రతల మీద నీకు అదుపు లేదు అనే వరకు పగబట్టింది. పగబట్టి ఇక్కడ అప్పుల పాలు కాలేదు, రాష్ట్రం మంచిగానే ఉంది, దివాలా తీసింది రాష్ట్రం కాదు నీ బుర్ర అని చెబితే కోపం వచ్చి ఆయనతో లోపలికి గయ్య ఉరుకుంటూ వచ్చిండు. వచ్చి సబితక్క ఒక్క మాట అనలే. సబితక్క సునీతక్క నా వెనుకనే ఉండే, వెనుకకు కోవలక్ష్మక్క ఉండే, ముగ్గురు దిక్కు చూపెట్టుకుంటూ అంటాడు, ఇగో నువ్వు అక్కలను నమ్ముకుంటే మునిగిపోతావు, నీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు. అనగానే అక్క సరుణ లేచింది. ఏమన్నావు అంటే మాట్లాడాడు. ఎంత దారుణం అంటే 4:30 గంటలు ఒక ఆడబిడ్డను 4:30 గంటలు మైకి ఇయ్యండి నేను ఒక్క నిమిషం మాట్లాడతా అంటే ఒక్క నిమిషం మాట్లాడనీయాలి. సబితక్కను ఏడిపించి ఆఖరికి ఆమె కంట నీళ్లు తెప్పించిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి అనే మాట నేను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా. మీరు చూసిండ్రు అక్క కూడా 24 ఏళ్ల నుంచి ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 6-7 సార్లు ఇప్పటికి గెలిచింది అక్క. ఒక్కసారి కూడా ఓడిపోలేదు రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత. అట్లాంటి అక్కను సీనియర్ నాయకురాలను పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడడే కాకుండా ఆ రోజు నిండు శాసనసభలో అవమానం చేసింది. ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ, ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఒక్కటే కారణం, రుణమాఫీ మీద చెప్పే ముఖం లేదు, 6 గ్యారెంటీల గురించి మాట్లాడే దమ్ము లేదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి రేవంత్ రెడ్డి అంటే చెప్పే సమాధానం చెప్పే సత్తా లేదు. 49,000 40,000 ఎట్లయింది, 40,000 31 ఎట్లయింది, 31 26 ఎట్లయింది, 26కి వెళ్ళి మొన్న 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు. అక్కడ పోయి ఏం చెప్తాడు, అయిపోయింది రుణమాఫీ 17,900 కోట్లు వేసినా ఒడిచిపోయింది మొత్తం 100% అయిపోయింది అన్నాడు. ఇక్కడ రైతులు బగ్గుమన్నారు, ఎక్కడైందయ్యా రుణమాఫీ, తప్పు చెప్తున్నావు నువ్వు, తప్పుడు కూతలు కూస్తున్నావు, రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పకు అని ఊరూరా రైతులు సాగు డప్పు కొట్టుడు మొదలు పెట్టిండ్రు. బ్యాంకుల కాడ లొల్లి, ప్రభుత్వ కార్యాలయాల కాడ లొల్లి, గ్రామ పంచాయతీల కాడ లొల్లి, రైతు వేదికల కాడ లొల్లి, ఎక్కడికక్కడ రైతులు కదిలే వరకు భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి. నేను సవాల్ చేసిన, రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే, నీ మాటల్లో నిజం ఉంటే నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డిపల్లె, వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లె, దమ్ముంటే నువ్వు నేను పోదాం కొండారెడ్డిపల్లె, సెక్యూరిటీ వద్దు, అధికారులు వద్దు, ఎవ్వడొద్దు, ఒకటే కారులో పోదాం, మనం పోయి ప్రజల కాడ కూర్చుందాం, రైతుల కాడ కూర్చుందాం, నీ ఊళ్ళే నీవు సొంత ఊళ్ళే రైతులు కింద 100% రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికే పీక్తా అని చెప్పిన సమాధానం రాదు. నేను ఇంకొక మాట కూడా అన్నా, సరే కొండారెడ్డిపల్లె పోయేందుకు నీకు ముఖం లేకపోతే కొడంగల్ పోదాంపా, కొడంగల్ పోదాం,
కోస్గి పోదామా, దౌలతాబాద్ పోదామా, బొమ్మరాజ్పేట పోదామా, ఇంక్యాడికి పోదామా చెప్పు, గుండమల్లి పోదామా, యాడికి పోదామా చెప్పు. ఆ మండలం పోయి కూసుందాం. ఎంత అయింది రుణమాఫీ? ఎక్కడన్నా ఒక్క ఊళ్ళో ఒక్క మండలంలో 100% అయిందని నువ్వు చెప్తున్న మాట నిజమైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగిన. సమాధానం లేదు, స్పందన రాదు. ఎందుకంటే పచ్చి దగాబాజ్ ముచ్చటాన్ని ఆయనకు కూడా తెలుసు. ఇక అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే 49,000 కోట్లకెళ్లి మొత్తానికి 17,700 కోట్లకు కట్ చేసుకుంటా కోసుకుంటా తీసుకొచ్చింది. మేమందరం ఏమనుకున్నాం, 17,000 కోట్లు నిజంగానే పడ్డాయేమో అకౌంట్లో అని మేము అనుకున్నాం. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సావు కబురు సల్లగా చెప్పిండు. ఆ బ్యాంకుల్లో మీటింగ్ పెట్టిండు. మళ్ళా అలా ఉపన్యాసాలు చెప్తుండు ఇంగ్లీష్ లా. ఎవరు? బట్టి విక్రమార్క గారు. రైతులకు ఇంగ్లీష్ రాదు కదా, చెప్పేటోడు లేడు కదా అనుకున్నాడు. వచ్చిన వాళ్ళకి చదువుకున్న వాళ్ళు ఉన్నాం కదా కొంతమంది. ఏం చెప్తాను ఎరికేనా? ఇగో మేము మీకు ఇప్పటివరకు 7,500 కోట్లే పడ్డాయి రైతుల ఖాతాలల్లా, మిగతాయి కూడా ఇయ్యాలే, జర మనం సర్దుబాటు చేసుకుందాం అని మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఒక్కసారి నేను మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా. ఎక్కడ 49,000 కోట్లు, ఎక్కడ 7,500 కోట్లు? అంటే ఎంత? 7వ వంతు కూడా కాలే. కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి, సిగ్గులేని ప్రభుత్వం ఇవాళ రైతులను మోసం చేసే క్రమంలో, ఇక్కడికే దీన్ని ఖతం చేసే క్రమంలో ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు చూడండి, నేను ఇవాళ మీకు చేవెళ్ల వేదికగా చెప్తా ఉన్నా. ఇప్పుడు మళ్ళా డ్రామాలు ఆడుతున్నారు. చేస్తాం మమ్మల్ని నమ్ముండ్రి, చేస్తాం మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి తప్పుడు కూతలు కూస్తా ఉన్నారు. నేను చేవెళ్ల రైతన్నలకు, రంగారెడ్డి జిల్లా రైతన్నలకు, వికారాబాద్ జిల్లా రైతన్నలకు, మేడ్చల్ జిల్లా రైతన్నలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది, యాచించి తెచ్చుకున్నాడు కాదు, శాసించి తెచ్చుకోవాలి. మోసం చేసినోన్ని గల్లా వట్టి నిలదీయాలి. ఇందాక స్వామి గౌడ్ గారు ఒక మంచి మాట చెప్పిండు. ఏమన్నాడు? 2 లక్షల మీద రుణం ఉంటే మీదికెళ్ళి ఉన్నదంతా కట్టుండ్రి, అప్పుడు 2 లక్షలు వేస్తాను ప్రభుత్వం అంటుంది. మనం అడగాలి, ముందు నువ్వు కట్టు 2 లక్షలు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తిరుమలగిరి మండల కేంద్రంలో రుణమాఫీపై బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ధర్నా చేపట్టారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం రాళ్లు, కోడిగుడ్లు విసురుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ వాహనంపై దాడికి పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తిరుమలగిరి మండల కేంద్రంలో రుణమాఫీపై బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ధర్నా చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, తిరుమలగిరిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏదైతే ఇవాళ రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలగిరి మండల కేంద్రంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తన అంచల వర్గాలతో కలిసి పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు. ఆ ధర్నాకు సంబంధించి ధర్నా కొనసాగుతున్నటువంటి సందర్భ నేపథ్యంలోనే ఆ పక్కనే ఏదైతే ఎమ్మెల్యే మందుల సామ్యాల వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు. సో 2 కార్యక్రమాలు కూడా పక్క పక్కనే ఉండడం, పరస్పరం నినాదాలు చేస్తున్నారు. వెంటనే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ క్యాడర్ అంతా కూడా రాళ్ల దాడి అటు టీఆర్ఎస్ పార్టీ చేసింది. మనం చూస్తున్నాం, విజువల్స్ స్పష్టంగా రాళ్లు విసురుతున్నారు. సో పోలీసులు కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు కూడా కొంతమందికి దెబ్బలు తగినట్టుగా సమాచారం ఉంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కిషోర్ వాహనం పైన కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడి చేసినట్టుగా సమాచారం.
ఈ దాడిలో కిషోర్ వాహనం ధ్వంసమైంది. మొత్తంగా చూసినట్లయితే ప్రస్తుతం తిరుమలగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య పరస్పరం దాడులు జరిగిన నేపథ్యంలో ఒకసారి అయితే ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అయితే పరిస్థితిని కంట్రోల్ తెచ్చేందుకైతే అదుపు చేసిన పరిస్థితి ఉంది. శ్వేత. రైట్ అశోక్, థ్యాంక్ యూ. కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టుకు నివేదించిన రిపోర్టులో సిబిఐ కీలక విషయాలను పొందుపరిచింది. సిబిఐ నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించింది. బెంగాల్ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రేప్ మర్డర్ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సిబిఐ తన రిపోర్టులో పొందుపరిచింది. తల్లిదండ్రులను తప్పుదారి పట్టించారని, శవదహనం చేసిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. ఇక ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టుకు నివేదించిన రిపోర్టులో సిబిఐ కీలక విషయాలను పొందుపరిచింది. సిబిఐ నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించింది. బెంగాల్ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రేప్ మర్డర్ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సిబిఐ తన రిపోర్టులో పొందుపరిచింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్. సుప్రీంకోర్టులో కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటనకు సంబంధించిన కీలక విచారణ అనేది కూడా జరిగింది. సందర్భంగా సిబిఐ ఏదైతే ఫీల్డ్ కవర్ లో ఇచ్చిన రిపోర్ట్ ఉందో దాన్ని సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనం కూడా చదివింది. అయితే ఫీల్డ్ కవర్ రిపోర్ట్ లో అనేక సంచలనాత్మకమైన విషయాలంటే కూడా బయటకు వచ్చాయి. ఈ కేసును సిబిఐకి అప్పగించిన నాటికే క్రైమ్ జరిగిన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా పోలీసులు తీరు అనేది కూడా సరిగా లేదని చెప్పేసి కోర్టు అభిప్రాయపడడం కూడా జరిగింది. అయితే ఇందులో బయట సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారాన్ని నమ్మొద్దు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు సూచించడం కూడా జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపాల్ వ్యవహార శైలి పైన కూడా సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా చూసినట్లయితే ఇక్కడ రేప్ అండ్ మర్డర్ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం అనేది కూడా చేశారు. తల్లిదండ్రులను తప్పుదారి పట్టించారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో సిబిఐ రిపోర్ట్ అనేది కూడా ఫైల్ చేయడం జరిగింది. శవదహనం తర్వాతనే ఎఫ్ఐఆర్ అనేది కూడా నమోదు చేశారు. సంఘటనా స్థలంలో ఆధారాలన్నింటినీ కూడా ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేశారనేది కూడా ఇక్కడ ప్రధానంగా జరిగింది. అయితే సిబిఐ ఫీల్డ్ కవర్ లో స్టేటస్ రిపోర్ట్ ను సుప్రీంకోర్టు పరిశీలించిన తర్వాత ఏదైతే ఘటన జరిగిన 5వ రోజు దర్యాప్తు అనేది కూడా సిబిఐకి అప్పగించారు. అప్పటికే చాలా వాటిని కూడా మార్చేశారని చెప్పేసి సొలిసిటర్ జనరల్ కూడా అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కటి కూడా వీడియోగ్రఫీ జరిగిందని చెప్పేసి సుబాల్ చెప్పినప్పటికీ కూడా ఆ వీడియోగ్రఫీ అనేది కూడా సరిగా లేదు అని చెప్పేసి కూడా అభిప్రాయపడ్డారు. మృతదేహానికి అంత్యక్రియలు జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ అనేది కూడా నమోదు చేశారని చెప్పేసి సిబిఐ అభిప్రాయపడింది. సీనియర్ డాక్టర్లు సహచరుల ఒత్తిడి చేయడంతో వీడియోగ్రఫీ చేశారని చెప్పేసి కూడా ఇక్కడ అభిప్రాయపడ్డారు. అయితే అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా భావించారు. సో మొత్తం మీద కూడా ఇక్కడ కోల్కతా ప్రభుత్వంతో పాటుగా పోలీసులు వ్యవహరించిన తీరని కూడా సరిగా లేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సో మధ్యాహ్నం కూడా తిరిగి విచారణ అనేది కూడా ప్రారంభం కానుంది. విచారణ ప్రారంభమైన తర్వాత ఇటు సుప్రీంకోర్టు సిబిఐకి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ ఒక డైరెక్షన్ అనేది కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.
ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్ లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గైనిక్ సమస్య, వైరల్ ఫీవర్ తో ఎమ్మెల్సీ కవిత బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. జైలు డాక్టర్ల సిఫారసు మేరకు కవితను ఎయిమ్స్ కు తరలించారు. కవితను పరామర్శించడానికి కేటీఆర్, హరీష్ రావు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్ లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గైనిక్ సమస్య, వైరల్ ఫీవర్ తో ఎమ్మెల్సీ కవిత బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. జైలు డాక్టర్ల సిఫారసు మేరకు కవితను ఎయిమ్స్ కు తరలించారు. కవితను పరామర్శించడానికి కేటీఆర్, హరీష్ రావు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కార్మిక శాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఏఎస్ రావు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆ అధికారి చేస్తున్న అవినీతి అక్రమాలను వివరిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆ అధికారి వేధింపుల కారణంగా 2 ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకున్నారన్నారు. కార్మిక శాఖలో జరిగిన బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, దీనిపై లోతుగా దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు. ఈ విషయంపై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పెట్టుకున్నప్పుడు 24,000 రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదని ఒక నియమం ఉంది, నిబంధనల ప్రకారంగా, లేబర్ యాక్ట్ ప్రకారంగా. కానీ సొంతంగా ఒక జాబ్స్ క్రియేట్ చేసి సొంత వ్యక్తులని 1,25,000 పైన శాలరీస్ ఇచ్చుకుంటా ఈ యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నాడు, ఇలా అక్రమానికి పాల్పడుతున్నాడు. ఇది అడిగిన వాళ్ళపైన డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడము, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం, సస్పెండ్ చేయడం, ఇలా కింది స్థాయి ఉద్యోగులని ఒక మానసిక క్షోభకు గురి చేయడం జరుగుతుంది. ఇలాంటి అధికారి ఇంకొకటి ఏంటంటే, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఇక్కడ ఏ అధికారి కానీ ఇక్కడ కానీ ట్రాన్స్ఫర్స్ అనేది జరగవు. కానీ ఎన్నికల కోడ్లో సైతం ఈయన ట్రాన్స్ఫర్స్కి పాల్పడ్డాడు. ఈ ట్రాన్స్ఫర్స్ చెల్లవని చెప్పేసి, ఇల్లీగల్ అని చెప్పి ఆ ఎంప్లాయీస్ కొంతమంది కోర్టుకు వెళ్ళి ఆ ట్రాన్స్ఫర్స్ పైన స్టే ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ ఈయన యొక్క సైకోయిజం చూడండి. కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాక కూడా ఆ స్టే ట్రాన్స్ఫర్స్ పక్కన పెట్టి మరుసటి రోజు అదే ఎంప్లాయీస్ పైన మళ్ళీ ఇంకో జిల్లాకు ట్రాన్స్ఫర్స్ ఆర్డర్ ఇచ్చి కింద స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, సస్పెండ్ చేయడం జరుగుతుంది. మీరు ఇమ్మీడియట్లీ అక్కడ ట్రాన్స్ఫర్స్ అమల్లోకి తీసుకురాకుండా మీరు ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్ చేసిన దగ్గర జాయిన్ కాకపోతే అని వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఇలా కోర్టు యొక్క నిబంధనలు, ప్రభుత్వ నిబంధనలు కూడా తుంగలో తొక్కి ఈ యొక్క డెమోక్రటిక్ నామ్స్ని బుల్డోజ్ చేసుకుంటూ కింది స్థాయి అధికారులను కానీ ఎంప్లాయీస్ కానీ ఆయన పీడించి వేధించడం వల్ల ఆయన యొక్క పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఇలాంటి అధికారుల పైన రేవంత్ రెడ్డి గారికి మేము లెటర్ రాసాము. అదేవిధంగా లెటర్ కాపీ కూడా మానవ హక్కుల సంఘానికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, హైకోర్టు చీఫ్ జస్టిస్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే వీళ్ళకి అపాయింట్ చేసేది కాంపిటెంట్ అథారిటీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళు ఈ దృష్టికి తీసుకురావాలని అందరికీ కూడా లెటర్ పోస్ట్ చేశాం. అక్నాలెడ్జ్మెంట్తో సహా రేవంత్ రెడ్డి గారికి మేము ఈరోజు లెటర్ పంపిస్తున్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇలాంటి సైకో అధికారులని, ఇలాంటి యొక్క పైశాచికంగా ఆనందం పొందే అధికారులపైన వీళ్ళకి అఘాయిత్యాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పార్టీగా మా యొక్క బాధ్యతగా ఈ యొక్క లేబర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ పక్షాన మీకు ఒక లెటర్ రాయడం జరుగుతుంది. మీ పైన ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ పైన, కృష్ణ ఆదిత్య ఐఏఎస్ ఆఫీసర్ పైన మీరు ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఆగైత్యాలు చేసినటువంటి ఆగడాలన్నీ కూడా అడ్డుకట్ట వేసి ఆయన ట్రాన్స్ఫర్ చేయాలా. ఒకవేళ ఇతని పైన ఉన్నటువంటి అక్రమాలు బయటకు వస్తే రాష్ట్రపతికి మీరు రికమెండ్ చేయాలా ఈయనని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగించమని. ఇది మీ యొక్క బాధ్యతగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఒక అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ పక్షాన మీకు విన్నవించుకోవడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫులే వసతి గృహం విద్యార్థులు ఆందోళన చేశారు. ప్రిన్సిపల్, టీచర్లు వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. తమను టార్గెట్ చేస్తూ ప్రతిరోజు ప్రిన్సిపల్తో పాటు సిబ్బంది మాటలతో వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. విద్యార్థి పరిషత్ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మనం చూసుకున్నట్లయితే మహాత్మా జ్యోతిబా ఫులే జైనత్ అక్కడ ఉన్నటువంటి పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు ఈరోజు అక్కడ నుంచి 3 గంటలకు అక్కడున్న గేట్లు, గోడలు దుంకి
టూ టౌన్కి రావడం జరిగింది. వాళ్ళకున్న పరిస్థితి ఈరోజు మనం చూసుకున్నట్లయితే వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా అక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళకు ఫ్యాన్లు కరెంట్లు లేక, అదేవిధంగా మేము వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ మాకు చెప్పడం జరిగింది. వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడంతో వాళ్ళని టార్గెట్ చేస్తూ అక్కడున్న సంగీత ప్రిన్సిపాల్ మేడము వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నట్టు మాకు పిల్లలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ సంగీత మేడంని వెంటనే సస్పెండ్ చేయాలి, పిల్లలకు న్యాయం చేయాలని మేము ఏబీపీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఎంజేపీ బాయ్స్ జైనత్లో చదువుకుంటున్నాను. 10వ తరగతి సార్ నేను ఇప్పుడు. సార్ మాకు మెయిన్లీ ప్రిన్సిపాల్ మేడం టార్చర్ చేస్తుంది సార్ ఫుల్. సార్ మేము ఏబీవీపీ వాళ్ళకి మా సమస్యలు ఏందో చెప్తే సార్ మాకు టార్గెట్ వేసి మీరు వాళ్ళకి ఎందుకు చెప్తుర్రు, మీరు చిల్లరగాళ్ళ, వాళ్ళు చిల్లరగాళ్ళ లెక్క ఉంటే మీరు కూడా చిల్లరగాళ్ళు తయారవుతారు వాళ్ళతోటి, నేను లేనా అని అంటున్నారు సార్. అయితే సార్ అట్లా అన్నాక మేము ఆ మేడంకి అడుగుతాం కదా సార్, అయితే మీరెంత ఇది నాకు వచ్చి అడుగుతుర్రా అని చెప్తుంది సార్. ఫుడ్ అడిగితే చెప్పబట్టి కొడతా అన్న సార్ డిప్యూటీ వార్డెన్ మేడం సార్. మళ్ళీ ఇప్పుడు సార్ 10th బోర్డులా ఎగ్జామ్లా టీసీ మీద మరియు బోనఫైడ్ మీద సార్ బ్యాడ్ కండక్టర్ అని రాస్తా అన్నారు సార్. బోనఫైడ్లో మొత్తం రాస్తే సార్ మా లైఫ్ స్పాన్ కాదు సార్. సార్ సమస్యలు అంటే కరెంటు, ఫుడ్డు, ఇవన్నీ ప్రాబ్లమ్సే ఉన్నాయి సార్. మెయిన్ ప్రాబ్లం అంటే మేడమే సార్, సంగీత మేడం డిమాండ్ సార్. ఆమె వెళ్ళిపోవాలి సార్, ఆమె ట్రాన్స్ఫర్ చేసేయాలా అంతే సార్. సార్ మేము 3కి వచ్చినాం, మార్నింగ్ 3కి లేచి సార్ మేము నడుచుకుంటా బై వాకే వచ్చినాం సార్. అవును సార్, గోడ దొంకి 46 మెంబర్స్ అందరం వచ్చినాం సార్. సార్ వాచ్మెన్ అందరూ పడుకున్నారు సార్, టీచర్స్ కూడా పడుకున్నారు అందరూ. మేము సార్ వచ్చేసినాం డైరెక్ట్ బై వ్యాక్ తోటి డైరెక్ట్ పోలీస్ స్టేషన్లోకి వచ్చినాం సార్. ఇక్కడ న్యాయం జరుగుతుందని మాకు న్యాయం కావాలి సార్ మెయిన్లీ. నిజామాబాద్ జిల్లా సిరికొండలో ఫారెస్ట్ భూమిపై కబ్జాదారుల కన్నుపడింది. బొడ్డు మామిడి చెరువు ప్రాంతంలో చెట్లను నరికి కబ్జాకు ప్రయత్నించారు కబ్జాదారులు. స్థానికుల సమాచారంతో అధికారులు చెట్లను నరికిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఫారెస్ట్లో చెట్లను నరికివేసిన వారి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.